అనవసరమైన రాతలు రాసావో రాయడానికి ఆ చేతులు ఉండవు, నరికి పారేస్తాం. ఏంటి ప్రాబ్లం? ఏమైంది? ఓహో, నువ్వు కవర్ స్టోరీ రాసావని వీళ్ళు నిన్ను కవర్ చేయడానికి వచ్చారా? నేను ఒక అమాయకపు లాయర్ని. చిన్న చిన్న క్రిమినల్ కేసులను వాదిస్తూ ఉంటాను. అదే నేరం చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి. Am I right? కాలేజీ స్టడీస్ అయిపోయాక ఇలాంటి ఫైట్లన్నీ మర్చిపోయాను. ఆడవాళ్ల జోలికొస్తే అడ్డంగా నరికేస్తా. తాజా వార్తలు సంచలనం సృష్టించిన నాగమణి హత్య కేసు గురించి. అన్న 2 రూపాయలనా? ఏం పేకలేరు. సిబిఐకి మార్చినా కూడా ఈ కేసు విషయంలో ఏమీ చేయలేరు. ప్రాంతీయ పోలీసు విచారణ బాగోలేదట. ఖైదీని పట్టించి ఆధారాలను సమర్పించినా కూడా వాళ్ళకేమీ అర్థం కాలేదట. ఏం జరుగుతుందో చూద్దాం. రానివ్వు, వాళ్ళేం చూస్తారో చూద్దాం. ఆ జర్నలిస్టు రాతలే దీనంతటికి కారణం. దానికి సపోర్ట్ గా ఇంకొకడు వచ్చాడు, లాయర్ రవివర్మట. ఓ అదే సంగతి. ఇలా చూడు, ఎవరొస్తే ఏంటి, ఏదైనా చిన్న ఆధారం దొరకాలి కదా. నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది. ఈ వయసులో మా అమ్మ నాన్నలకని తెలిస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. యేసునాథుడు సత్యము గల దేవుడు, పాపాల నుండి అందరినీ రక్షించువాడు, పరలోకమందుండు పరమపిత. ఇది చదవండి సహోదరా, తీసుకోండి సహోదరా. నువ్వు మంచివాడిగా మారావన్నది పచ్చి అబద్ధం. నీలాంటి నీచుల వల్లే మంచి వ్యక్తులకు కూడా మర్యాద లేకుండా పోతోందిరా. రే చెప్పు, నిజం చెప్పరా. నాకేమీ తెలియదు సార్. వీడిని ఇలా అడిగితే లాభం లేదు. ఇప్పుడు టైం ఎంత అయింది? అదే సార్, నాకు టెన్షన్ గా ఉంది. సార్ ఇంకా 5 నిమిషాలు ఉంది. అయ్యో, ఇంకా 5 నిమిషాలు ఉందిరా. రే నా చెయ్యేమో పీకమంటోంది, త్వరగా చెప్పరా. గతంలో నీలాగే ఒకడు నోరు తెరవకపోతే ఆ పాత బాలరాజ్ కేసే కదా సార్. అదే కదా, వాడు నోరు తెరవకపోతే బాగా చెతకొట్టి నిజం కక్కించాను. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి నా చేతికి తైలు రాయించుకున్నాను. కొట్టి నాకే నొప్పి అయితే దెబ్బలు తిన్న బాడీ పరిస్థితి ఎలా ఉంటుంది? అవునవును, అప్పుడు నేను మీతోనే ఉన్నాను. ఆ దెబ్బకి వాడు చాలా రోజులు లేవలేదు. నేనే ఆసుపత్రికి తీసుకెళ్లాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎవరిని కొట్టలేదు. వాడిని ఒకసారి పిలు. ప్రసాద్ సార్, ఇతను ఓకేనా సార్? అతను కొడితే తట్టుకుంటావా? వద్దు సార్, వీడు భయపడుతున్నాడు. ఖచ్చితంగా నిజం చెప్తాడు. ఎలా చెప్తావా? చెప్తాను సార్. నేను రమణ సార్కి భయపడే కోర్టులో చెయ్యన్నారని చేసినట్టు ఒప్పుకున్నాను సార్. కానీ నిజం చెప్పానని తెలిస్తే ఆ రమణ గారు నన్ను ఊరికే వదిలిపెట్టరు సార్. నాకు చాలా భయంగా ఉంది సార్. నువ్వేం భయపడకు. నీకు తెలిసిన విషయాలని మొత్తం చెప్పాయి, నేనున్నాను. మిమ్మల్ని ఎప్పుడో కలవాలనుకున్నాను సార్. మీరు ఎలాగైనా ఈ కేసుని పూర్తిగా విచారించి దోషిని కనిపెడతారన్న నమ్మకం మా అందరికీ ఉంది సార్. దీనంతటికీ కారణం మీ కవర్ స్టోరీనే. అది చదివినప్పుడు ఈ కేసుని నేనే ఇన్వెస్టిగేట్ చేస్తానని ఊహించలేదు. బట్ ఇట్ వాస్ బ్రిలియంట్. నా విచారణకు నిజంగా మీ కవర్ స్టోరీ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఆ హత్య గురించి కొన్ని విషయాలను సేకరించాలనే నేను ఇక్కడికి వచ్చాను. హతురాలు నాగమణి అనే అమ్మాయిని జోసెఫే హత్య చేశాడని శివరాజు చెప్పడం అలా ఉంచితే, మీ వద్ద మరేదైనా ఆధారం ఉందా? ఐ మీన్, పత్రికా ధర్మం కోసం ఏదైనా రహస్యాన్ని దాచారా? లేదు సార్. జోసెఫ్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ధనమదంతో అతను తన ఎస్టేట్లో ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని తేలింది సార్. అంతేకాకుండా జోసెఫ్ అన్నయ్య, ఇన్స్పెక్టర్ రమణ ఇద్దరు మంచి స్నేహితులని తెలిసింది సార్. అందువల్లే ఈ కేసు ముందుకు సాగలేదని నా అభిప్రాయం. దట్ ఐ నో. ఎనీవే, ఐల్ సీ యు అగైన్. సార్, ఇంకో విషయం, మీకు తెలుసో తెలీదో ఈ నాగమణి హత్య కేసుని క్రైమ్ బ్రాంచ్ కి మార్చమని చెప్పి హైకోర్టులో రిట్ ఫైల్ చేసింది లాయర్ రవివర్మ గారు. అందుకని మీరు ఏమీ అనుకోకపోతే రవివర్మ గారు మిమ్మల్ని కలిసి ఏర్పాటు చేస్తాను. వై నాట్? ఐ విల్ మీట్ హిమ్.
సార్ అడ్వకేట్ రవివర్మ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. అడ్వకేట్ రవివర్మ? ఓ, ఆ జర్నలిస్ట్ అనురాధ పంపించిన వ్యక్తి అయి ఉంటాడు. హలో బ్రదర్, నన్ను కలవడానికి ఓ గెస్ట్ వచ్చారు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. థ్యాంక్ యూ. రే, అడ్వకేట్ వర్మ అంటే నువ్వేనట్రా? నువ్వు ఎస్పీ వర్మ కదరా? మావా నువ్వట్రా? ఇంతకు ముందర ఎప్పుడు తాగుడేనా? రోజుకి 2 సార్లే. ఇంకో గంటలో మొదలు పెట్టేస్తాను. కాలేజీలో చదువుతున్నప్పుడు నీ పేరు ఆముదం విజయరాజు కదా, ఇప్పుడేంటి భీమనేని అంటున్నారు? అదేంటంటే మా నాన్న నన్ను ఇంట్లోంచి గెంటేశాడు, అందుకని నా పేరు ముందున్న ఇంటి పేరుని లేపేశాను. అప్పట్లో నా బాడీ పేలగా ఉండేది కదా, పేరైనా గంభీరంగా ఉండాలని అలా మార్చుకున్నాను. తలరా రాసుంటే మనం ఏం చేయగలం చెప్పు. కానీ నేను అనుకున్నట్టే జరిగింది. అప్పుడు నువ్వు ఐఏఎస్ ఎగ్జామ్ రాసావు. ఆ టైంలో కాలేజీలో ఎలక్షన్ గొడవలు జరిగాయి. అనవసరంగా నేను ఇరుక్కుపోయాను. రే, ఆ విషయం అలా ఉంచు. నువ్వు బిఏ పూర్తి చేసి ఎల్ఎల్బి చదువుతున్నప్పుడు నేను ఎంఏ లిటరేచర్ చదివేవాడిని. ఐఏఎస్ అవ్వాలన్నది నా అభిలాష. ఆ రోజుల్లో షెల్లీ లాంటి పెద్ద పెద్ద కవుల కవిత్వాల గురించేగా మనం మాట్లాడుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది పోకిరి, రౌడీ, వెధవ ఇలాంటి వాళ్ళ గురించేగా. తప్పదు, జీవితం ఇలా రాసిపెట్టుంది. మా నాన్న సీఎం కాళ్ళు పట్టుకుని బతిమలాడి నాకు ఈ పోలీసు ఉద్యోగాన్ని ఇప్పించాడు. అది సరే గాని, నీ భార్య పిల్లల గురించి చెప్పు. ఇంకా పుట్టలేదులే. ఎప్పుడు పుడతారేంటి? పెళ్ళాం వచ్చిన తర్వాత. ఇంకా పెళ్లి కాలేదా? ఓహో, నువ్వు చేసుకోబోయే అమ్మాయికి 3 గుణాలు ఉండాలని అనేవాడివి కదూ? ఏంటా గుణాలు? అందంగా ఉండాలి, తెలివైందే ఉండాలి, చలాకీగా ఉండాలి. ఇప్పుడు ఇంకోటి కలిసిందే, ధైర్యం. ధైర్యం ఉండాలి. అది సరే, అయితే గుణాలు 4 అయ్యాయి. ఈ జన్మకు నీకు పెళ్ళవదు. మనం చదువుకునే రోజుల్లో కాలేజీ బ్యూటీ గీతారాణి ఈ అందగాడి కోసం చెప్పులు అరిగేలా 5 ఏళ్లు తిరిగినా ఏం పట్టించుకోలేదు. అప్పుడు నువ్వేమన్నావు? తెలివిలేదన్నావు. తాను తెలివైంది కాబట్టి చక్కగా పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కని ఇప్పుడు అమెరికాలో ఉంది. నీ భార్య పిల్లల సంగతి ఏంటి? ఒక భార్య, 4 పిల్లలు. ఓ, మేమిద్దరం, మాకు 4. ఎరా, నీకు ఈ పని తప్ప వేరే పని లేదా? పెళ్ళైన కొత్తలో నా పోస్టింగ్ ఊటీలో. అక్కడ ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉండేవి కాదు, బాగా చలిగా ఉండేది. ఇంకేముంది, పెళ్ళంతో హాయిగా గడిపేశాను. సరే గాని, ఆ కేసు ఎంతవరకు వచ్చింది? అదంతా బాగానే సాగుతోంది. కానీ నీకు తెలిసిన విషయం ఏంటో చెప్పు, నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, లేదంటే మా ఆవిడ అరుస్తుంది. కొంచెం ఉండరా, వెళ్తూ గాని. నాగమణిని చంపింది జమీందారు కొడుకు జోసఫే. వాడు చనిపోయాడు కాబట్టి ఆ కేసుకు సంబంధించిన ఆధారం దొరకలేదు. కానీ ఒక ఆధారం ఉంది, సిఐ రమణ, ద మోస్ట్ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ ఐ నెవర్ సీన్. వాడి కేసును తప్పుదారి పట్టించినట్టు ఆధారం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా సరిగ్గా లేదు. ఆ రమణ గాడికి డబ్బిచ్చారంటే ఎంతకైనా తెగిస్తాడు, పరమ నీచుడు. దానికి ఓ మార్గం నా దగ్గర ఉంది, అది నీకు తర్వాత చెప్తాను. సుకుమార్ను ఒకడున్నాడు. ఇలాంటి నీచమైన పనులన్నీ చేయడానికి ఆ జోసఫ్ వీడిని ఉపయోగించుకుంటూ ఉంటాడని నా ఎంక్వైరీలో తేలింది. వాడంత దుర్మార్గుడేం కాదు. ముందుగా నాగమణి హత్య కేసుని విచారణ జరిపించాలని జనంలో విప్లవం లేవదీసింది వాడే. జోసఫే నేరస్తుడన్న విషయం బయటికి రాగానే వాడు కనిపించకుండా పోయాడు. వాడిని మనం పట్టుకోగలిగితే ఈ కేసుకి ఏదైనా క్లూ దొరకచ్చు. నిజం చెప్పాలంటే సార్, నన్ను రోజు సాయంత్రం క్లబ్కు తీసుకువెళ్ళి పీకల దాకా తాగించి కడుపు నిండా తిండి పెట్టించేవాడు జోసఫ్. ఓ 4 ఫుల్ బాటిల్స్ పీకల దాకా తాగినా సరే మర్యాద తప్పకుండా ప్రవర్తించేవాడు. ఇంకో విషయం ఏమిటంటే, అతనుకున్న ఈ అమ్మాయిల పిచ్చి గురించి అసలు ఎవరికీ తెలియదు సార్. కానీ ఆ నాగమణి విషయం మాత్రం నాకెప్పుడు చెప్పలేదు సార్. నేను శివరాజు గారితో చనువుగా ఉండడం వల్ల నాకు చెప్పలేదేమో సార్. నాగమణి చనిపోయిన రోజున నువ్వు జోసెఫ్ని కలిసావా? ఆ రోజు రాత్రి మేము ఎప్పట్లాగే క్లబ్లో కలిశాను సార్. ఆ మరుసటి రోజు ఉదయం ఎస్టేట్లో కూలివాళ్ల సమస్య ఉందని జోసెఫ్ త్వరగా వెళ్ళిపోయాడు సార్. ఈ జోసెఫ్కి ఎవరి మీదైనా లేదా ఎవరికైనా ఈ జోసెఫ్ మీద వ్యక్తిగతమైన పగా ద్వేషాలు ఏవైనా ఉన్నాయా? జోసెఫ్కి అలాంటి శత్రువులు ఉన్నట్టుగా నాకు తెలియదు సార్. జోసెఫ్కి శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే, ఒకరోజు జోసెఫ్ క్లబ్లో ఎవరో ఒకరితో చాలా భయంకరంగా గొడవ పడినట్టుగా తెలిసింది సార్. మన సిఐ రమణ గారే అతను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు సార్. బాగా చితకబాదేశారని కూడా నేను విన్నాను. ఇదిగో సారీ సార్, ఇతని పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ నోట్ చేసుకో. మళ్ళీ అవసరమైతే పిలుస్తాం, రావాల్సి ఉంటుంది. హలో. సరే చెప్పు, ఇందాక నీ పేరేంటన్నావు? సుకుమార్. ఇంటి పేరు? సుందరవల్లి. ఇంటి పేరు అడుగుతున్నా. సుందరవల్లి. సుందరవల్ల. ఊరి పేరు? బొబ్బిలి. బొబ్బిలా? నీ ఊరి పేరు బొబ్బిలి కాబట్టి నీ పేరు బొబ్బిలి పులిని పెట్టుంటే ప్రాసకి చాలా బాగుండేది. మా రోజు జీవితంతో ఆడుకున్నందుకు వాడికి దేవుడిచ్చిన శిక్ష ఇది. మాలాగే ఇంకో తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారని మేం బాధపడుతున్నాం. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ అమ్మాయి రోసీ జోసెఫ్ల ప్రేమ గురించి మొదలుకొని రోసీ అన్నయ్య అంటే మీ అబ్బాయి రాబర్ట్ జోసెఫ్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించడం వరకు జరిగిన అన్ని విషయాల్ని దాచకుండా నాతో చెప్తే ఆ నాగమణి హత్య కేసుని ఎంక్వైరీ చేయడానికి నాకెంతో ఉపయోగపడుతుంది. ఎక్కడికైనా వచ్చి చెప్తాను సార్. ఇలాంటి దౌర్జన్యం మళ్ళీ జరగకూడదు. గుడ్. సారీ సార్. From the bone marrow analysis, it is evident that the course of death was due to drowning. అంటే మానభంగం చేశాక స్పృహ కోల్పోయిన తనని బావిలోకి విసిరినప్పుడు నాగమణి ప్రాణాలతోనే ఉంది.
నీటిలో మునిగిపోవడం వల్ల మరణం సంభవించింది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నిన్ను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. జోసెఫ్ నీ కూతుర్ని హత్య చేశాడు అనడానికి బలమైన సాక్ష్యాధారం ఏదైనా నీ దగ్గర ఉందా? నాతోనే వాడు నోరు విప్పి నిజం చెప్పినప్పుడు ఇంకా దానికి మించిన ఆధారం ఇంకేం కావాలి సార్? మనం ఆడే ఈ దొంగ పోలీస్ ఆటలో బయట వాళ్ళకన్నా మన డిపార్ట్మెంట్లోనే పెద్ద దొంగలు ఉన్నారు కదా. ఈ యూనిఫామ్ వేసుకుని నేరస్తులకు సహాయపడే వాళ్ళు డిపార్ట్మెంట్లో ఎంతో మంది ఉన్నారు. అదే మనకి శాపం. అదేమిటి సార్ అలా అంటున్నారు? నువ్వు అలాంటి పడివేగా, ఏమంటావు? నాగమణి హత్య కేసు తాలూకు వ్యవహారం గురించి నీకు పూర్తిగా తెలుసని నాకు బాగా తెలుసు. ఎవరికి ఏమీ తెలియకూడదని ఎంతో తెలివిగా అన్నీ దాచిపెట్టేశావు. కేసుని తప్పుదారి పట్టించావు. పోస్ట్మార్టం రిపోర్టు కూడా తప్పుగా సృష్టించావు. సార్ ఏమిటి మీరు అన్నది? రే రమణ, నీ గురించి నేను పూర్తిగా ఎంక్వైరీ చేశాకే ఇప్పుడు నీతో ఇలా మాట్లాడుతున్నాను. నేను అడిగే 2 ప్రశ్నలకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పాలి. అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూసావా? నిన్ను లోపలేయడానికి కావలసిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. మళ్ళీ నువ్వు అబద్ధం చెప్పకుండా ఉండడానికి జరిగిన సంగతి నీకు మొత్తం వివరిస్తానుండు. సూరి, వాడిని తీసురా. జేవియర్ నాకు మొత్తం చెప్పేశాడు. ఇలా చూడు రమణ, నువ్వు నాకు సహకరించాలి. సహకరించావన్న కారణం వలన నిన్ను సస్పెన్షన్తో వదిలేస్తాను. అలా కాకుండా మళ్ళీ తోకాడిస్తే దీంతో పాటు మత్తుమందు, వ్యభిచారం, లంచం అని చట్టవిరుద్ధమైన 100 కేసులు నా చేతిలో ఉన్నాయి. అవి గాని నిరూపించాననుకో, ఇదిగో రమణ, మళ్ళీ జీవితంలో నువ్వు యూనిఫామ్ వేసుకో. ఇప్పుడు చెప్పు, మొదటి ప్రశ్న. నాగమణి హత్య కేసులో జేవియర్ని ముద్దాయిని చేసి విచారించినప్పుడు అతను నేరం చేయలేదని చెప్పినా నేరం ఒప్పుకుంటే 5 లక్షలు ఇస్తానని ఆశ చూపించి బలవంతంగా ఒప్పించడం నిజమే కదా? ఇక రెండో ప్రశ్న. ఆ రోజు బొబ్బిలి క్లబ్లో జోసెఫ్ని నరకడానికి వచ్చిన రాబర్ట్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేసి లాకప్లో పెట్టి కేసు చార్జ్ చేయకుండా ఎందుకు వదిలేశావు? కారణం ఏంటి? నేరం ఒప్పుకోమని చెప్పి నేను ఎవరికి 5 లక్షలు ఇవ్వలేదు సార్. ఈ షేవియర్ చెప్పేదంతా పచ్చి అబద్ధం. జోసెఫ్ నరకంలో వచ్చిన వాడిని నేను అరెస్ట్ చేయడం నిజమే. అదే తర్వాత తనకి రాబర్ట్కి సమస్య లేదని జోసెఫ్ నాతో చెప్పడంతో నేను అతను వదిలేశాను అంతే. అతని పేరు రాబర్ట్ అని, వాళ్ళ ఎస్టేట్ పక్కనే ఉంటున్నాడని జోసెఫ్ చెప్తేనే నాకు తెలిసింది. అంతకు మించి నాకేమీ తెలియదు సార్. రే, నువ్వు సామాన్యుడు కాదురా. నీకు రమణ అనే పేరు సూటవలేదు, రావణని పెట్టుండాల్సింది. 10 తలల్లో ఉండాల్సిన తెలివి నీ ఒక్క తలలోనే ఉంది. అయితే ఏం చేస్తాం? శ్రీరాముడు మాట తప్పడుగా. రే హనుమంత, మన రాముడిని రమ్మని చెప్పు. ఎస్ సార్. ఈ జాతి కూడా నిన్ను మోసం చేశాడనుకోకు. జమీందారింటికి పోలీసు వాహనం రాకూడదన్న గౌరవ సమస్యతో నిజాన్ని ఒప్పేసుకున్నారు. ఇప్పుడు విషయానికి వద్దాం. ఇతన్ని మోసగించి తీసుకున్న తేయాకు తోటలో టీ పొడితో టీ తాగడం మొదలు పెట్టావా? సూరి, ఇతను కొన్న తేయాకు తోట పత్రాల నకలు తీసుంచావా? రెడీ సార్, తీసుంచాను. చదివి వినిపించాలా? వద్దు సార్. ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పాలి. చెప్తావుగా? చెప్తావులే. చెప్పేస్తాను సార్. ఇది ఈ కేసు యొక్క రిపోర్ట్. నాగమణి కేసు ఆధారాలతో సహా నిరూపించబడింది. తర్వాత నీకోసమే మిత్రమా నేను ఈ కేసుని జమీందార్ కోట వరకు తీసుకెళ్లాను. అది ఓ మంచికేలే. జోసెఫ్ హత్య కేసులో శివరాజుని విడుదల చేయడానికి ఓ వజ్రాయుధాన్ని దీనిలో ఉంచాను. దీనికి నీ లాయర్ తెలివితేటలను ఉపయోగించి విసిరే వరకు ఖచ్చితంగా శివరాజు బయటకు వచ్చేస్తాడు. రేపు నేను ఈ కేసుని హైకోర్టులో సబ్మిట్ చేస్తాను. నువ్వు పద్ధతి కోసం ఒక అసిస్టెంట్ని తీసుకెళ్ళు. ఎందుకంటే ఇలాంటి విషయాల్ని కోర్టులో సమర్పించకముందే ఎవరికి ఇవ్వకూడదని నీకు తెలుసుగా. ఒక మంచి కార్యం కాబట్టి, పైగా నువ్వు నా మిత్రుడు కాబట్టి ఇప్పుడే ఇస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ విజయరాజ్ చిక్కు విడని ఓ కేసులోని నిజాల్ని బయటకు తీసుకొచ్చాడు. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ నేను నీకు చెప్పాలి. నువ్వు సుకుమార్ గురించి నాకు చెప్పడం వల్లే కేసు చాలా సులువై ఇదంతా కనిపెట్టగలిగాను. నిజం చెప్పాలంటే మన ఇద్దరికంటే ముందుగా ఈ కేసుని తిరగదోడింది రిపోర్టర్ అనురాధ. షీ ఈజ్ రియల్లీ డిజర్వ్స్ అండ్ అప్లాస్. రే, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అడ్వకేట్ వర్మ జర్నలిస్ట్ అనురాధను పొగుడుతున్నాడు, జర్నలిస్ట్ అనురాధ రవి వర్మను పొగుడుతోంది. ఏ పొగడతలు ముఖ్యం కాదు, ఇద్దరు ఒకటవడం ముఖ్యం. ఆలస్యం చేయకురా, లేదంటే తను కూడా ఇంగ్లాండ్ ఐర్లాండ్ వెళ్ళి కాపురం పెట్టేస్తుంది. గుర్తుందిగా, గతంలో చేజారిపోయిన పక్షి మన కాలేజీ బ్యూటీ లీలా రాణి. గుర్తొచ్చిందా? లీలా రాణా? అదంతా ఇప్పుడు ఎందుకురా గుర్తు చేస్తున్నావు? నాగమణి హత్య కేసులోని మిస్టరీ వీడిపోయింది. హత్యకు ఆవింపబడిన జోసెఫే నేరస్తుడని నిరూపించబడింది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ విజయ్ రాజ్ని హైకోర్టు అభినందించింది. ఇదంతా పచ్చి అబద్ధం. ఒక పత్రికా విలేకరి కవర్ స్టోరీ రాయడం, లాయర్ ఆమెకు సాయం చేయడం, హఠాత్తుగా క్రైమ్ బ్రాంచ్ నుంచి ఒక ఆఫీసర్ ఊడిపడి నేరస్తుడిని కనిపెట్టడం. చచ్చిన వాడి మీద నేరం మోపితే ఏ సాక్ష్యం ఉండదనుకున్నారు.
దారుణంగా నా కొడుకును చంపి కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు. వదిలిపెట్టండ్రా, వాళ్ళని నేను వదిలిపెట్టండ్రా సుకుమార్. ఈ తుపాకీని నా దగ్గర ఎందుకు ఉంచుకున్నానో తెలుసా? వాడు జైలు నుంచి బయటకు రాగానే వాడి అంతు చూడ్డానికి. అయ్యగారు, అలాంటి పని చేయకండి. ఎందుకు చేయకూడదు? మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏమిటా నువ్వు అనేది? ఆ ఆఫీసర్ గారు కనిపెట్టిన విషయాలన్నీ నిజమేనయ్యా. ఎవరా ఆ అమ్మాయిని చెరిచి చంపింది? మా జోసఫా? అయ్యో మాత, నేను వింటున్నది నిజమేనా? అన్ని విషయాలు జార్జికి తెలుసు. జార్జ్, రే జార్జ్, నిజం చెప్పు, మన జోసఫేనా ఆ అమ్మాయిని చంపింది? ఏమిటి అలా నిలబడ్డావు? మీ నాన్నగారు అడిగింది వినపడ్డా లేదా? చెప్పరా, చెప్తావా లేదా? ఏం జరిగిందిరా? అడుగుతుంటే చెప్పవేంద్రా? సుకుమార్ చెప్పింది నిజమేనమ్మా, తమ్ముడేనమ్మా. అయ్యో మాత, అయ్యో, ఇంకా నేను ప్రాణాలతో నేను బ్రతకూడదు, నేను బ్రతకుండకూడదు. అంతకుని కన్నా పాపానికి నేను చావాలి. బ్రతుకుని నలుగురిలోనూ తలెత్తుకుని నేను తిరగలేను. నేను చావాలి. నన్ను వదలండి, వదిలిపెట్టండి, వదలండి. చెప్పింది మీకే, ఇవ్వండి. చాలా తెలివిగా ప్లాన్ వేసి ఎప్పట్లా ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపుతానని బండిలో ఎక్కించుకున్నాడు. వెళ్లే దారిలో సైట్ మేనేజర్కి జీతం ఇవ్వాలని చెప్పి తన ఎస్టేట్ దగ్గరలో ఉన్న గ్రానైట్ క్వారీకి తీసుకువెళ్లి బండిని ఆపాడు.